9 నెలలు కడుపున మోసి కనిపించిన తల్లిదండ్రులకు పిల్లలు లేకుండా చేసి శోకాన్ని మిగుల్చుతుంది పిల్లల విక్రయ మూట. విశాఖ కేంద్రంగా సాగుతున్న పిల్లల విక్రయాలను గుట్టురట్టు చేశారు పోలీసులు. పిల్లలను చోరీ చేసి ఎక్కువ మొత్తానికి ఇతర రాష్ట్రాలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న మూటను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల అమ్మకాలు చేపడుతున్న ఈ మూట నెట్వర్క్ ఒడిశా, ఢిల్లీ, తెలంగాణలతో పాటుగా ఇతర రాష్ట్రాలకు విస్తరించిందని సిపి బాగ్చి తెలిపారు. 17 మంది అరెస్టు చేశామన్న పోలీసులు 6 చిన్నారులు తమ వద్ద క్షేమంగా ఉన్నట్టు చెప్పారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. 4 గోడల మధ్యలో కూర్చొని నిర్ణయాలు తీసుకోలేదని కోదండరెడ్డి స్పష్టం చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఒక లేడీని పట్టుకున్నాం. ఆ లేడీ నుండి 1 by 1 మనం లాగితే అంతా బయట వస్తుంది కదా. ఆ విధంగా ఒక లేడీతో మనం మాట్లాడుకున్నాం, బేరం చేసుకొని మాకు కావాలి. ఫైనల్గా సరే ఎక్కడ లేడు అని జెన్యున్ కస్టమర్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు మేము పట్టుకున్న తర్వాత విచారణ మొదలైంది, దర్యాప్తు మొదలైంది. అప్పుడు 1 by 1 నాకు తెలిసింది ఇంతవరకు 15 మంది. అందులో 6 బేబీస్ని మనం ఇంతవరకు రెస్క్యూ చేసాము. ఇంకా 1 by 1 రెస్క్యూ చేస్తూ పోతున్నాం. సో అది ఎక్కడ ఆగుతుంది మాకు కూడా తెలియదు. మేము ఇనీషియల్గా ఎప్పుడు స్టార్ట్ చేసాము అప్పుడు 6 మెంబర్స్ అని ఊహించలేదు. అప్పుడు ఆల్రెడీ 17 మంది ఉంటారని ఊహించలేదు. మేము లోకల్ ఇష్యూ అని అనుకున్నాము. తర్వాత రాష్ట్రం అంతటా వ్యాపించింది అని అనుకున్నాము. ఇప్పుడు దేశం అంతటా వ్యాపించింది అని మాకు తెలిసింది.